మన దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 వయసులో అనారోగ్యంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. యావత్ దేశ ప్రజలంతా ఇష్టపడే వ్యక్తి అయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మన్మోహన్ సింగ్ మరింత ప్రీతిపాత్రమనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వెనుక ఆయన పోషించిన కీలక పాత్ర మరిచిపోలేనిది అని చెప్పటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ అస్తమయం దేశ ప్రజలకు తీరని లోటు. ఈ రోజు ముఖ్యంగా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికన్నా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారిని స్మరించుకోవాలి. వారి మరణం తెలంగాణ ప్రజలకు మరింత బాధ కలిగించే అంశం. ఆయన హయాంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడటం ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్ గారు. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. వారిని తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు గుర్తుంచుకుంటారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆయన. రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టం రూపకల్పన, ఏపీకు హామీలు అన్ని మన్మోహన్ సింగ్ ఇచ్చినవే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మన్మోహన్ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు లేకపోయినా ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో కేంద్ర కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు 5. అయినా సరే డోంట్ కేర్ అంటూ మన్మోహన్ సింగ్ ఒక్కడు కూడా వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీతో పాటు కేంద్ర సంస్థల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది మన్మోహన్ సింగ్. మొత్తానికి తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్రను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇవాల్టి రోజున తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం సాధించి సంతోషంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారే. మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆమోదించకపోతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ ఏర్పడేదే కాదు. మన్మోహన్ సింగ్ గారు స్వర్గ ప్రాప్తి పొంది ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి కలగాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.